వద్దు తల్లి, ప్రమాదం. నువ్వు అని తెలియనంతవరకే నీ కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది. నీ భర్త కష్టాన్నే చూడలేకపోతే నీ కుటుంబం అంతా మరణించడం చూడవలసి వస్తుంది. ఈ దెబ్బతో దానంతటా అదే నేనే సావిత్రిని బయటకొస్తుంది. సమయానికి మామ కూడా లేకుండా పోయాడు. ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలి? ఎవరు? ఈ గదికి తాళం వేసి ఉండాలి అంటే ఎవరు ఉండరనేగా నేను ఈ గదిలోనే ఉంటాను. అంటే అక్క, మనకు తెలుసున్న వాళ్ళమ్మాయి ఇందులో ఏవో వస్తువులున్నాయని తాళం వేసింది. తాళం వేసేదానికి అదెవరు? నేను ఈ గదిలోనే ఉంటాను. తాళం తీయించు. అక్క, ఈ గదిలో ఉంటానని చెప్పినాను కదా, తాళం తీయించు. సరే అక్క. శ్రవంతి, అమ్మ శ్రవంతి. ఏంటి పిన్ని గారు? అమ్మా శ్రవంతి, మా అక్కయ్య గారొచ్చారు. ఈ గదిలో ఉంటారంట. తాళం తీయమ్మా. ఇది యారు? అదే అక్క, మన జానకమ్మ వాళ్ళ మనవరాలు. కొద్ది రోజులుగా మనింట్లోనే ఉంటోంది. నమస్కారం అండి. పాని మనిషి బంధువుని తెచ్చి ఇంట్లో పెట్టి మేపుతా ఉండారా? బావుండాది కామాచి. ఏమి అట్లా చూస్తా ఉండవు? తాళం తీ. నీకే చెప్తా ఉండాది. ఏమి కదలవు మెదలవు? నీకే చెప్తా ఉండాది. అంటే గదంతా నా వస్తువులతో చిందరవందరగా ఉందండి. నా రీసెర్చ్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఆ రూమ్లోనే ఉన్నాయి. మీరేమీ అనుకోకపోతే మీరు నా గదిలోనే ఉండొచ్చుగా. ఎట్టా కనిపిస్తా ఉండా నీకు? ఎట్టా కనిపిస్తా ఉండాను? నీ గదిలో నేనుండాలా? అక్క, ఈ అమ్మాయి చదువుకుంటుంది, గదంతా శుభ్రంగా ఉంచుకుంటుంది. నీకదెందుకు? ఈ గది చిందరవందరగా ఉంటుందని చెప్తున్నాను కదా. తన గదిలో అయితే మీకే ఇబ్బంది ఉండదు. నువ్వు చెప్తా ఉండవు కాబట్టి ఉంటాను కామాచి. ఇబ్బంది వస్తే వదులుతానా? సంపి పోర్సను. సరే లోపలికి పోదామా? సరే గదికి పోదామా? అక్క, నేను తీసుకెళ్తాను రా అక్క.
కామాక్షి, ఇదేనా మీ వీటి మర్యాద? ఏమైందక్కా? ఇంకా ఏం కావాలా? ఇప్పుడు టైం ఎంతైనాది? వీటికొచ్చిన మనిషికి సాపాడు పెట్టరా ఏమి? ఇప్పుడేమైందక్కా? పిలుద్దామని నేనే అనుకున్నాను. ఈలోపు మీరే వచ్చారు. మీకు మాదిరి 1 గంటకి 2 గంటలకి సాపాడు తినము. 12:30కంతా సాపాడు పూర్తవ్వాలా. అర్థమైందా? సరే అక్కా, రేపట్నుంచి అలాగే చేస్తాను. కూర్చోండి. హ, ఏమి చేస్తావో ఏమో. నీకు నిండా మర్యాద లేకుండా పూడ్చినది. ప్లేట్ అవది కడిగినావా? అట్లనే పెట్టి పూడుస్తా ఉండవా? అదేం లేదక్కా, శుభ్రంగానే కడిగాను. సరి సరి. ఏమిది సప్పిడి కూడా పెడతా ఉండావు? అసైవమేమి లేదా? అసైవమా అంటే ఏంటక్కా? ముక్క ఏమి లేదా అంటా ఉండాను. సాయంత్రం చేస్తానక్కా. ఇప్పుడే కదా వచ్చారు. అవన్నీ చేసేసరికి ఆలస్యం అవుతుందని చేయలేదు. పెట్టాలి అనుకోవాలే గాని హోటల్ నుంచి తెప్పించచ్చు కదా. థు, థు, థు. మళ్ళా ఈ వీటికి రాకూడదని కారం వేసి పూడ్చినావా ఏంది? సాపాడు పెడతావా కారం పెడతావా? అంటే అక్కా, ఇంట్లో అందరూ కొంచెం కారం ఎక్కువగా తింటారు. అందుకని ఎప్పట్లాగే చేశాను. చిచి, ఏమిదా చేస్తా ఉండవు, ఏమిదా పెడతా ఉండవు, ఏమీ అర్థం కావడం లేదు. ఇది యారే? మన నందిని అక్కా. నందినియా? వావా. ఏంది అత్త వీటికి వస్తే దండం పెట్టాలని తెలవదా? నందిని, మీ ఆండాళత్తయ్యమ్మా మద్రాసులో ఉంటుంది కదా. ఏంటి కళ్ళు నెత్తికెక్కి పూడ్చినాయా? అది చెప్తేనే గాని నేను యారన్నది తెలియదా? అదేం లేదక్కా, చిన్నప్పుడెప్పుడో చూసింది, గుర్తుపట్టాలి కదా. నువ్వు సర్ది చెప్పింది చాలు, వాయి మూడు. ఏయ్, పెండ్లై పూడ్చినాదా? లేదత్తయ్య. ఎందుకు కాలేదు? మంచి సంబంధం ఏమీ రాలేదక్కా. దీని మొహానికి మంచి సంబంధం కావాలనా? నీ కొడుకిచ్చి కట్టి పెట్టలేకపోయావా? వాడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడక్కా. అయితే ఏంది? రెండో పెండ్లంగా పడుంటుంది. దీన్ని దీనాస్తిని ఎవరికో ఇస్తే మనకేమొచ్చును? ఏమే, రెండో పెండ్లంగా ఉండలేవా? ఆయన దీన్ని అడిగేదేముందిలే, కాళ్ళు చేతులు కట్టి పెండ్లి చేసేద్దాం.
మాట్లాడేంగప్ప. దీని మొహానికి కోపం కూడాను. సరి సరి, సాయంత్రానికైనా ముక్క చేస్తావా లేదా? ఆ, చేస్తానక్కా. హ్మ్. ఆండాళ్ళు ఇప్పుడెందుకు వచ్చింది? అదేమో ఎవరికి భయపడే రకం కాదు. అందరితో గొడవపడి మా పనులకి అడ్డం పడుతుందేమో. ఆ? ఏమి నా గురించేనా అనుకుంటా ఉండవు? అబ్బబ్బే, చిచి, అదేం లేదండాళ్ళు. నువ్వు చెప్పక పొడిసినా నాకు తెలుసును. ఆ, నీ గురించి ఏమనుకుంటానా అండాళ్ళు? మరి సావిత్రి గురించి అనుకుంటా ఉండావా? ఏ వాయి తెరవడం లేదు? సావిత్రి గురించి ఏమైనా తెలిసినాదా ఇల్లియా? ఆ, నీకు సావిత్రి విషయం హ్మ్, అన్ని విషయాలు తెలుసును. మామ చెప్పినాడు. ఆ? మామ నీకు అన్నీ చెప్పాడా? అన్నీ చెప్పి నేను వస్తాను, నువ్వు పొయ్యి వాళ్ళ సంగతి చూడమని చెప్పి పంపినాడు. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కొంచెం కుదురబడింది. సమయానికి మామలేడే అని ఒంటరిగా బాధపడుతున్నాను. నువ్వు వచ్చావు. ఇక మామ కూడా వస్తాడంటే నాకు కావాల్సిందేముంది? ఇంతకీ ఏమంటుండాది సావిత్రి? బయటికి వచ్చినా రప్పించాలనా? ఓ, వచ్చే సూచనలైతే ఏమీ కనిపించట్లేదు అండాళ్ళు. అదసలు ఉండాదా, సచ్చి పూడ్చినాదా? ఆ, లేదు లేదు అండాళ్ళు, అది బతికే ఉంది, కానీ బయటికి రావట్లేదు అంతే. నేనొచ్చినాను కదా, అది వస్తుంది, రప్పిస్తాను. అయినా అదిప్పుడు యాడుండాదని మీ అనుమానం? అది ఎక్కడో కాదు, ఇంట్లోనే ఉందని మా అనుమానం. వీట్లోనా? ఎక్కడా? ఆ స్రవంతే సావిత్రేమో అని నా అనుమానం. స్రవంతి సావిత్రి ఎప్పుడు ఆవు? అప్పుడు ఎందుకు మీరు అనుకుంటా ఉండారు? అసలు ఏం జరిగిందంటే అండాళ్ళు, మనకి బాగా కావాల్సిన అమ్మాయిరా, పేరు స్రవంతి. కొద్ది రోజులు మీ ఇంట్లో ఉంచుదామని తీసుకొచ్చాను. ఆ మరకత లింగం సంపాదించాలంటే నా శక్తి సరిపోవడం లేదు. ఆ పని అయిపోతే బాంబు అడగగానే నీడనిచ్చిన మీకు చెరో 100 కోట్లు ఇద్దామనుకున్నాను. ఆ స్రవంతి మీద నాకెందుకు అనుమానంగా ఉంది. ప్రతి పనికి అడ్డుపడుతుంది. నేనుంటున్నది సావిత్రి గదిలో. తనెప్పుడూ ఈ ఫోటో మీద రాసి పెట్టుకుని ఉంటుంది. అది ఈ రోజు బయటపడి ఉంటుంది. నువ్వు చెప్పేది వింటా ఉంటే పాత సినిమా కథ విన్నట్టుండాది. కథ కాదు అండాళ్ళు, అదే నిజమని మా నమ్మకం. అప్పుడియా? సరి సరి, నాను వచ్చి పూడ్చినాను కదా, ఇంకా ఒక్కొక్క దాన్ని ఎప్పుడిదా ఆడుకుంటానో చూడు. స్రవంతి, నేనొచ్చినప్పుడు కనిపించినావు, తర్వాత కనపడలేదు.
ఎక్కడికి పూడ్స్తివి? పనుండి బయటికి వెళ్ళానండి. పని అన్నా ఇందవేళ ఏమి పని అంటున్నాను. అయినా ఆడపిల్లవి ఈ టైంలో ఏమి పని ఉండును? వీటిలో ఉండాలా, వంట పని, ఇంటి పని చూడాలా? అది ఇడిచిపెట్టేసి ఏ పని మీద బయటికి వెళ్లి పూడిస్తివి? నేను రీసెర్చ్ చేస్తూ ఉంటానండి. ఆ పనుల మీద బయట తిరుగుతూ ఉంటాను. రీసెర్చా? దేని మీద చేస్తా ఉంటావు? పురాతన ఆలయాల మీద, ముఖ్యంగా చరిత్రలో మరుగున పడిపోయిన శివలింగాల మీద. అప్పుడియా? హ్మ్. నీ ఊరేమి? మాది ఖమ్మం. అమ్మ అప్ప ఏం చేస్తురు? వాళ్ళేదో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. మీ అప్ప పేరేమి? భద్రయ్య. అమ్మ? పద్మావతి. హ్మ్. నీకు జానకమ్మ ఎప్పుడు తెలుసును? అంటే మా నాన్న బామ్మ వాళ్ళ దూర బంధువు. హ్మ్. నీవు ఇల్లు విడిసి ఇక్కడేం చేస్తుండావు? నీ వీట్లో ఉండొచ్చుగా. కొన్ని కారణాల వల్ల ఇలా ఉండాల్సొచ్చింది. ఏమా కారణము? అవును, కడుపుతో ఉండవని తెలిసినాది. అది వీట్లో తెలిసి బయటికి గెంటేసి పూడ్చినారా ఏమి? సరి సరి, కడుపుతో ఉండావు, తిరుగుతా ఉండావు, బాగానే ఉండాది. రేపు ఎవరైనా నీ మొగుడు యారన్నా ఏమి చెప్తువు? సరే, బిడ్డ పుట్టినాక వాడి నాన్న ఎవరని అడిగినా ఏమని చూపిస్తువు? ఇప్పుడన్నా అడిగేవాడు ఎవరు లేడు కదా అని తిరుగుతా ఉండావు. ఎవరన్నా అడిగినా ఏమి చెప్తువు? అయినా నువ్వు ఇంత మాదిరి చేసినా మొగుడు లేకుండా కడుపుతో ఉన్న నిన్ను తెచ్చి వీట్లో పెట్టి పూడ్చినారే, వీళ్ళననాల. సరి సరి, నువ్వు యాడికిపోతే నాకెందుకు, ఏమి చేస్తే నాకెందుకు? నాకు తూకం వస్తా ఉండాది, నేను పోయి పండుకుంటాను. ఏయ్, ఎక్కడదా పడుకుంటావు? నా పక్కన పండుకుంటావా ఏమి? నాకు కాలు చెయ్యి తగిల్నా నాకుదా రొంబ కోపం వరం. పో, అట్లా దూరంగా పడుకో. ఈ ఆండాలు ఒక పని మొదలు పెడితే అది అయ్యేదాకా ఇడిసి పెట్టదు.
ఇప్పుడేం చెయ్యాలి? పూజకి టైం అవుతోంది. అంటే నువ్వు అబద్ధం చెప్పినావు. ఇంత అర్ధరాత్రి వేళ ఏడికి పోతుండు? నిన్నే అడిగేది, ఎక్కడికి పోతున్నావు?